హాయ్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఇదేందనుకుంటున్నారా, ఇదే రోజు రాఖీ పండుగ రోజే మాకు భూమి పూజ అనేది వెళ్ళిందంట. అందుకని మేము భూమి పూజ చేసుకుంటున్నాము, అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇల్లు. అది ఎలా చేస్తున్నామో చూడండి, భూమి పూజ మొత్తము ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వండి, అన్నీ బాగా జరగాలని. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కెమెరా మొత్తం మా పాప తీసిందనమాట, మొత్తం షూట్ ఇదంతా. కాకపోతే మా ఫేజెస్ అనేది రాలేదు. నేను వీడియో ఎడిటింగ్లో చూసుకున్నాను, ఎక్కడ మా ఫేజెస్ అక్కడక్కడక్కడ కనబడుతున్నాయి అంతే. మొత్తం మా ఫేజెస్ లేకుండా తీసేసింది వీడియో మొత్తము. చాలా ఎండ కూడా ఉండే. నా 1 డే ముందు ఫుల్ వర్షము. నా నెక్స్ట్ డే రాఖీ పండుగ రోజు ఫుల్, మేము పూజ చేసుకున్న టైంలో మాత్రం ఫుల్ ఎండ ఉండే. మరి తనకు కనబడతలేదా ఏందో తెలియదు, కానీ వీడియో మాత్రము అలా ఫేజెస్ రాకుండా తీసింది. ఏమనుకోవద్దు, మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. మేము ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నామండి. చూడండి, చాలా లేట్ అయింది ఆ రోజు. పంతులు రావడం కూడా ఆ టైంకి రాలేడు. ఇక దానివల్ల కొంచెం లేట్ అయింది. ఆ ఎండలో కూర్చొని మరీ చాలా వేడైపోయిందనమాట. కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళు కూడా చూస్తానని మొత్తం వీడియో మాత్రం ఫుల్గా పెట్టానన్నమాట. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వండి. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్దామండి. కర్పూరము ఇట్లా నలిచి పెట్టాలి, పెడితే తొందరగా వెళ్తుంది అన్నట్టు. చీకటికో కిందకి వెళ్ళి అస్తో ప్రక్షాళ్య మాధవాయ స్వాహ. చీకటికో ఓం గోవిందాయ నమ, విష్ణవే నమ, మధుసూదనాయ నమ, దేక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదర సంకర్షణ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, నిర్ధయ నమ, వృషోత్తమాయ నమ, అధోక్షాయ నమ, నారసింహాయ నమ, అచ్యుతాయ నమ, జనార్దన ఉపేంద్రాయ నమ, శ్రీకృష్ణాయ నమ. ఉత్తిష్టంత భూత విజాస ఏదే బుంబారక ఏదే సమావిరోధన అక్షంత్ర వాసన వెనక తీసుకోండి. దైవీ గాయత్రి చంద వెనక తీసుకోండి. ఉత్తిష్టంత భూత విజాస ఏదే బుంబారక ఏదే సమావిరోధన బ్రహ్మకర్మ సమారవే దైవీ గాయత్రి చంద ప్రాణాయామి వినియోగ. ఓం భూ ప్రాణవాయు ముఖం పెట్టుకోండి. ఓం భూ ఓం శువః ఓం మహా ఓం జనంతపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ ఊర్భో వసువరాపవం చేయండి. మమ ఉపాస దురిదక్ష ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్యాం శ్రీ పరమేశ్వరపీత్యగం శుభే శోభనమూర్తి అత్ర ప్రియాం జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర సన్నిధో బ్రాహ్మణ ద్వితీయ ప్రహాతురాజే శ్రీధవరకల్పే వైవస్వమంత్రకలిగే ప్రథమపాదే అస్మిన్నత్తమానే వారిక చాంద్రమానేన శ్రీక్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం వాసురః వాసురస్తు ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగి శుభకరణ ఏ వంగుణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. గోత్రం వనకరుషి గోత్రోదస్య. అమ్మ పేరు నాన్న పేరు వాళ్ళ పేరు సుభాష్ కుమార్ నామధేస్య, మనోహర్ నామధేస్య, మహేష్ కుమార్ నామధేస్య, రాధిక నామధేస్య, అర్పిత నామధేస్య, కేతన్ చంద్ర నామధేస్య. సహ కుటుంబానాం అనండి క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వరాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వ్యవహారరీత్యా ఆరోగ్యరీత్యా ఉన్నత స్థాన ఫల సిద్ధి రస్తు ఆదౌ నిర్విఘ్నేన కలశ గణాధిపతి పూజయాంచ గౌరీదేవి నవగ్రహ అష్టదిక్పాలక భూమి భూలక్ష్మి భూదేవత ముద్దిశ్యాం ప్రీత్యర్థం శంకుస్థాపన మహోత్సవ పూజయాంచ కరిష్యే. అంటే ఇవన్నీ లక్ష్మి భూమి భూలక్ష్మి అంటే భూదేవి అన్నట్టు. దాని గురించి మనం చేసేది. ఎందుకని
భూమి పూజ చేసి దండం పెట్టుకోండి. పూజాంచ కలిసి కలసస్య ముఖ్య దీన్ని చేపెట్టండి. కలసస్యం ఇది చేకికి రావాలి, ఇన్ని చేపైకి రావాలి. కలసస్య ముఖ్య విష్ణు కంఠే రుద్ర తమాసిత మూఢే తత్రస్వ బ్రహ్మ మధ్య మాతృగణాస్వ కుక్షౌతు సాగర సర్వే సత్తా దీపా సుందర ఋగ్వేదోతుర్వేదో సామవేదో ఇహ ధరణాంగ సహిత సర్వే కలశాము సమాసిత చేయండి. పక్క పెట్టి కాడ ఉన్నది కదా, ఈ పువ్వు కాడ పట్టుకుంటుంది నీళ్ళ తీరాయండి. గంగే శమన కృష్ణ గోదావరి సరస్వతి ఆ వడ్ల మీద వాటి మీద ఈ అక్షంతల మీద ఇగో ఈ పూల మీద పూజాని ద్రవ్యాన్ని కలశ మీద పటం మీద పూలదండ పట్టదు కదా, పెద్ద పూట అయ్యి మంచిగా ఉంటే పూలు పెట్టిన పూజాని ద్రవ్యం నెత్తి మీద పూజాని శిరస్పై పూజాని మీ పిల్లలు మీ కుటుంబం వరకు పూజాని ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాత్మానం సంప్రోక్ష అసునీతే పునరస్మాసు రాని వచ్చినాక చదువుతున్నావు. అసునీతే పునరస్మాసు సుశక్షు పునః ప్రాణం మిహోతి భగం జ్యోత్సవముచంత అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణ నేవైదాసన మోపవైతి శ్రీమహాగణాధిపతి ఆవాహయామి. దండం పెట్టుకోండి. రత్నగజ గణపతి లక్ష్మీ గణపతి దేవత భీమ లక్ష్మీ గణపతి అండి, గౌరీదేవి అంటే లక్ష్మీ గణపతి ఇద్దరు. శ్రీ లక్ష్మీ గణపతి దేవత భీమ యామి జానపయామి ఆవాహయామి అసమయ అభి ముఖోభవ అచింపి కటిస్పిన పాదయో అమృతం తీసుకొచ్చి పాదయో వాచం తర్పయామి నీరు మన కటిస్పు పూత నీరు పాదయో గరునిలు పాదయో కటింగలి నీరు నీరు మన నీరు అక్కడ నీరు కొట్టలేదు. పాదయో పూత నీరు పాదయో వాచం తర్పయామి అస్తేసు అర్జం తర్పయామి ఉపచారిక స్నానం తర్పయామి శ్రీ మహా గణాది దేవత భీమ సుఖి మంగళం దూపం త్రైలోక్యం దీపం రక్షాదీపం రేచమే దేవాయ పరమాత్మనే రాహిమానకాద్వర దివ్య జ్యోతిర్నమోస్తే శ్రీ మహాగణాధిపతి ప్రత్యక్ష రూపమాగ్రాపయామి. దీని మీద పువ్వు గ్లాస్ వేసుకో తల్లి పువ్వు ఇట్లా చూపెట్టి ఇక్కడనే ఓం శ్రీ మహాగణాధిపత వినార్కిల బలోదక నైవేద్యం పామి పూర్వమల నీళ్ళు పూర్వాభూషణ పామి ఉత్తరాభూషణ వృక్షలామి వృక్షలామి పూగి గిటి గిటి ముట్టించి ఇక్కడ ముట్టించి చేసి పళ్ళెం పట్టుకో, పళ్ళెం పట్టుకొని ఇక రెండు ఇట్లా తిప్పు మెల్లగా తిప్పు. మంగళం గోసలేంద్ర మహాగుణ మెల్లగా తిప్పండి. మంగళం ఇక్కడ ఇక్కడే మంగళం గోసలేంద్ర మహాగుణ జాయ సార్వభౌమాయ మహాగణాదేవత బినోయ్ పూతో నీళ్ళు తిప్పుకురండి కుడి చేత ఇట్లా శ్రీ మహాగణాదేవత బిన్మ దివ్య ఆనంద కర్పూర పువ్వు ఇందులో ఎక్కడ సాయి దివ్య ఆనంద కర్పూర మంగళ చాలు మంగళ నీరాజనం నర్పయామి నమస్కరోమి ఆరతి కనకదుకోండి. జై విఘ్నేశ్వర మహారాజుకి జై. పాపోహం పాప కర్మం పాప సంభవాం దివ్య ఆత్మవిరక్షణాత్రయ నమస్కారం ఇక్కడ దండం పెట్టుకోండి. శ్రీ మహాగణదేవత బిన్మ దివ్య ఆత్మవిరక్షణ నాత్రయ నమస్కారం సమర్పయామి. పదోసార శిక్షోసార భక్షోసార దేవోపచార షోడశోపచార పూజం నిర్పయామి. శ్రీ మహాగణదేవత బిన్మ పాదాల చరవిందార్ బ్రహ్మసు ఈ అక్షంతలు తీసుకో నీళ్ళ గ్లాసులు వేసి దండం పెట్టుకోండి. శ్రీ మహాగణదేవత పాదాల చరవిందార్ బ్రహ్మసు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభు నిర్విఘ్నం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరస గృహనమి. బొట్టు పెట్టమైనకు అర్చద ప్రాచ ప్రియమేధ సో అత్యంత పుత్రక ఉతపూర్ణను వామి బొట్టు పెట్టు అర్చద ప్రాచ బొట్టు పెట్టు అర్చద ప్రాచ ప్రియమేధ సో అత్యంత పుత్రక సపూర్ణ దుష్టు అర్చద ప్రాచద అక్షంత చేతులు పట్టుకో. కొబ్బరికాయ ఇట్లా పట్టుకో చేత కొబ్బరికాయ కుడి చేయి పైకి రావాలి, ఎడం చేయి కిందికుంటారు. ఇంద్రాయ సోమ సువర్ణ పడగల్చే దీర్ఘమాయు అవి కలిసి కొబ్బరికాయ అక్షంత ఇక్కడ శతమానందం భవతి శతాయు పురుషే ఆయు సేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయు. ఇది అమ్మకి
పిల్లలకు వస్తా కట్టం కట్టేసి మళ్ళీ అక్షంతలు అయ్యి అక్షతాపాంతో ఆయుష్యమస్తు పుష్పాన్ పాంతో సంశ్రయమస్తు పూలు వెయ్యి పుష్పాన్ పాంతో సంశ్రయమస్తు తాంబూలాన్ అట్లా కడది చెయ్యి చింపదు అట్లా పువ్వు పోయి పుష్పాన్ పాంతో సంశ్రయమస్తు దక్షిణ పాంతో బౌద్ధంజాసు రూపాయి కాను ఒక్క తాంబూలు వెయ్యి దక్షిణ పాంతో బౌద్ధంజాసు పుణ్యామృతదాగం అక్షంతలు ఇట్లా పట్టుకొని 13 సార్లు ఇట్లా 13 సార్లకి మొత్తం వేసేసి ఎన్ని మిగిలితే అన్ని కూడా అలా వేసి 13 సార్లు ఇట్లా ఇట్లా పడాలి 13 సార్లకి మొత్తం వేసి శాంతి రస్తో పుష్టి రస్తో తుష్టి రస్తో రుద్ధి రస్తో ఆశమస్తో ఆరోగ్యమస్తో వేద సముద్రస్తో శాస సముద్రస్తో గృహి ధనధాన్య సముద్రస్తో గోత్రం ఏమంటే కనక మహర్షి గోత్రం దస్య ఇంటి పేరు మీ ఇంటి పేరు తుమ్మ వంశం వంశాదిరస్సు శాంతిరస్సు పుష్టిరస్సు తుష్టిరస్సు రుద్ధిరస్సు ఆయుష్యమస్సు ఆరోగ్యమస్సు వేద సముద్రస్సు శాస్త్ర సముద్రస్సు గృహి ధనధాన్య సముద్రస్సు ఈశాన్య కోణి బహిర్దేశే అరిష్ట నిరసనమస్సు శామ్యంతో ఘోరాని శామ్యంతో పాపాని శామ్యంతో ఈత్యార్జమృత సంప్రదే నమ శుక్రంగరగ్రహ మంత్ర జపదగ్నే సంప్రదే నమ పోతే మనం వెలిగించిన మాత్రం ఉన్నాయి వెలిగించిన చాలు మాత్రం లాస్ట్ వెలిగిద్దాం గాలి కదా గాలికి అంటే సామెత అదే గాలి దీపం పెట్టి దేవుడు అంటూ ఉంటుంది అన్నట్టు గాలి కాబట్టి ఉండదు అంగాట ప్రసాదసిద్ధిరతో ఓం బుద్ధుజాతాగ్నే శ్రీజాగ్రే అనిష్టభూతే సముద్రజాత గణాంశమనకకాపీతరం ఉదగ్ర ప్రసాదసిద్ధిరతో ఓం బృహస్పతియే అతియాదయో అరుచిమాదివాదికృతమంజనేతో యది దశత్తా ప్రజాతస్మాత్ ద్రవిణం దేహి చిత్రం ఓం శుక్రంతే అన్యజజదంతే అన్యదిశరూపే ఈస్వాహి మయా అవసి సదా వో భద్రతే పూషన్నిహిరాతిరస్తో శుక్రగ్రహ ప్రసాదసిద్ధిరస్తో ఓం శమాగ్నిరగ్ని విస్కచ్చన్న సుపతు సూర్యాం త్యం మాతో వాతోత్పరాప सिद्धः ओम कया नक्षत्र अभुवधूति तदारुता सखा सशिष्टायसा राहुग्रहस्य प्रसादसिद्धिरस्तु ओम केतुं कृण्वन्न केतवे पेशो मर्या आपेशसे समुद्भिराजायताः ओम गौरीमि सलिलान् दक्षगणानां त्वा गणपति गुम इक्कड गणपति गुम अवामहि
మనోహరం దోపోయం ప్రతి గృహతాయి ఇది పొగ దించండి పొగ దించి ఆ మూలకు చెక్కు వనస్పతి ధైర్యమైన గంధ అక్కడ పక్క చెక్కేసి రూపం ఆగ్రాపయామి రూపం దర్శయామి అక్కడ ఇక్కడ ఎక్కేసి ఆట చెక్కు రూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి రూప దీపాంతరం పయామి ఇక్కడ పేర్లు లోపలికి పోవాలి ఇట్లా పెట్టి ఫస్ట్ ఇక్కడ ఓం రూపం ఆగ్రాపయామి వస్తుందండి. వాస్తు పురుష ఇది ఇట్లా పక్కనే వాస్తు పురుష భగవాన్ దేవతాభినం ఇది ఆ పక్కకు ఉత్తరం ఒకటి వాస్తు పురుష అదే వాస్తు పురుష దేవతాభిమ దగ్గర ఇది రాని అబ్బా అంతే ఇది తీసుకో ఇది మధ్యలో వాస్తు పురుష అనుకుంటే వాస్తు పురుష దేవత ఇంకోటి పెట్టేది 2 2 4 5 వాస్తు పురుష దేవతాభిమ ఈ రెండిట్లో పెట్టేసండి వాస్తు పురుష దేవతాభిమ ఒక నిమిషం పసుపు వాటి మీద సుమంగళం మధు వీర్యం సౌభాగ్య పెట్టల మీద వాస్తు మీద సుమంగళం మధు అట్లా వేసుకుంటారు అదే సుమంగళం మధు వీర్యం ఇక్కడ సుమంగళం భూమి పూజ అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసి రాఖీ కడదామని రాఖీ కడుతున్నాను అనమాట వాళ్ళ అక్క తమ్ముడికి. చూడండి ఆ రాఖీ కట్టే అంతసేపు వాడు ఎలా చేస్తున్నాడో వీడియోలో చూడండి. అది కట్టు మీదికించి నాకు తెలుసు నాన్న మళ్ళీ ఎందుకు చేస్తున్నావు ఇట్లా. నాకు వద్దే రాఖీ కట్టుకోవాలి ఫస్ట్. దేవుడు రాఖీ మంచి గట్టు గట్టి అబ్బా ఇంకా అట్లా వేద్దాం. 2 3 వేసేసి ఇట్లా 3 వేసేసి అట్లా 3 వదిలేగా అది కట్టు. తోకలట్లా కదా కట్ చేయండి కొంచెం. కట్ చేయండి కట్ చేస్తా తర్వాత కట్ చేస్తావా? అది ఎప్పుడు పెంచే ఉంటుందో. కిందికి వచ్చినామా? పైన ఉండాలి ఎప్పుడైనా. పల్టాచినట్టు మొత్తం కట్టేమా డైరెక్ట్? బాగానే ఆడుతున్నావులే. మొక్కు ఇక కాలు అక్కయ్య మొక్కాలే. స్వీట్ వద్దనా? స్వీట్ వద్దా? మొక్కాలి మొక్కాలి. మొక్కు పెట్టా ఏం మొక్కు మొక్కు వీడియో తీసుకో. మొక్కు మంచి మొక్కు పెట్టా వంగి మొక్కు. అయిపోయింది. నాన్నకు కట్టేసాం. ఒక ఫోటో తీస్తా. ఇలా మార్నింగ్ భూమి పూజ, దాని తర్వాత రాఖీ పండుగ ఇలా అయిపోయిందనమాట. తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడు కూడా కట్టే ప్రోగ్రాం ఉంది. ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ అలసిపోయామన్నమాట. ఓవరాల్గా వీడియో మాత్రం ఇంతేనండి. మీ బ్లెస్సింగ్స్ మాత్రం మాకు ఇవ్వండి, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.